హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 17వ అధ్యాయంలో సో, ధర్మము భూమి వాటి మధ్య జరిగేటువంటి ఆ సంభాషణ జరిగేటప్పుడు అక్కడ ఒక శూద్రుడు రాజు వేషంలో వచ్చి వాళ్ళని దండిస్తూ ఉంటే సో ఆ టైంలో అక్కడికి పశుత్ మహారాజు రావడం, పశుత్ మహారాజు తన బాణాన్ని ఎక్కుపెట్టి శూద్రుడిని ఆ, ఆపడానికి ప్రయత్నిస్తూ తర్వాత ఇమ్మీడియట్ గా పశుత్ మహారాజు ఎత్తుని అడిగాడు అన్నమాట. ఏంటి మీ పరిస్థితికి ఈ రోజు, మీ దృష్టికి ఈ రోజు ఇది ఎవరు కారణం అని ఎద్దుని అడిగాడు అన్నమాట. సో ఎద్దు వచ్చి ఆ చాలా కారణాలు ఉన్నాయని చెప్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు. సో ఒకరు సో అద్వైతవాదులేమో ఆ మనమే కారణం అని చెప్తున్నారు. దైవాగ్నులు మాత్రం గ్రహాల కారణం అంటున్నారు. సో మీమాంసకాలేమో ఒకరు కార్యములే, వాళ్ళు చేసిన కార్యములే వాళ్ళకి ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి కారణం అంటారు. లోకాయుతాలు ప్రకృతి కారణం అని చెప్తున్నారు. వైష్ణవులు మాత్రం ఇది వాద ప్రతివాదంతోనో ఊహలతోనో మాటలతో దొరికే కారణం కాదు. సో దీని వెనకాల భగవంతుడిని నుంచి మనం వినాలి, లేదా శాస్త్రం నుంచి మనం తెలుసుకోవాలి ఎవరు కారణం అన్నట్టుగా వైష్ణవులు చెప్తారు. సో ఈ విధంగా ఆ ఎదురుగా ఒక మనిషి తనని హింసిస్తున్నా కూడా దానికి కారణం అతను అని డైరెక్ట్ గా చెప్పలేదు అనమాట. సో దాన్ని బట్టి పశుత్ మహారాజు అర్థం చేస్తున్నారు, ఇది సాధారణమైనటువంటి ఇది ఎద్దు కాదు, ధర్మం యొక్క ఎద్దు రూపంలో ఉంది. అలా అక్కడ భూమి ఆవు రూపంలో చాలా చింతిస్తూ బాధపడుతూ ఉంది అని చెప్పి అప్పుడు ఎద్దు ఏమనంటే మీరే విశ్లేషించండి, మీ బుద్ధితో మీరే విశ్లేషించండి అని చెప్పినప్పుడు అప్పుడు వెంటనే పశుత్ మహారాజు వచ్చేసి ఆ ఎద్దు పరిస్థితి అంటే ధర్మాన్ని పరిస్థితి చూశాడు. సో సత్యయుగంలో 4 పాదాల మీద నడవాల్సినటువంటి ధర్మం ఇప్పుడు ఒక పాదం మీద నడుస్తుంది. అది కూడా ఎస్పెషల్ గా మన సత్యం మీద ఆధారపడుతూ ఉంది ప్రస్తుతానికి. సో కాబట్టి నాకు అర్థమవుతుంది, కృష్ణుడు పాండవులు ఉన్నంత వరకు ఈ కలి ఇటువంటి పరిస్థితులు ఏ ఏ జీవులకి రాలేదు. బట్ నా హయాంలో ఇలా జరగడం చాలా బాధాకరం. అయినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను, నేను చూసుకుంటాను అని చెప్పి వెంటనే కలి మీద తన యొక్క బాణాన్ని ఎక్కుపెట్టి చంపాలని ప్రయత్నించినప్పుడు వెంటనే ఆ శూద్రుడు వచ్చి, అదే కలి పురుషుడు వచ్చి వెంటనే వచ్చి ఆడ పాదాల మీద పడిపోయి దయచేసి నాకు కూడా మీ రాజ్యంలో ఒక కొంత స్థానాన్ని ఇవ్వండి అన్నప్పుడు అప్పుడు ఆయన వాస్తవానికి యజ్ఞాలు జరిగే చోట ఇలాంటి వాళ్ళు ఉండే అర్హత లేదు, కాబట్టి ఇక్కడ దయచేసి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు లేదు, నేను కూడా ప్రజల్లో భాగమే, నాకు కూడా మీరు రక్షణ కల్పించకపోతే ఎవరు కల్పిస్తారు అని చెప్పి మొదట 4 స్థానాలు ఇస్తాడు పశుత్ మహారాజు. సో మాంసభక్షణం జరిగే టైం దగ్గర కావచ్చు, లేకపోతే జూదం ఆడే దగ్గర, మత్తు పానీయాలు స్వీకరించే దగ్గర, తర్వాత ఎక్కడైతే వ్యభిచారం జరుగుతుందో అక్కడ. సో ఈ విధంగా 4 స్థానాల్లో నువ్వు ఎక్కడైనా సరే నువ్వు ఉండొచ్చు అన్నప్పుడు కలిపురుషుడు అంటాడు, అలాంటివి మీ రాజ్యంలో జరగడం లేదు కాబట్టి, జరిగే విధంగా మీరు ఎక్కడ కూడా వాటిని ప్రోత్సహించట్లేదు కాబట్టి దయచేసి నాకు ఇంకొక స్థానాన్ని కూడా ఇవ్వమంటాడు అన్నమాట. సో ఈయన స్థానం ఇవ్వమన్నప్పుడు ఎక్కడైతే భగవంతుడి సేవకు ఉపయోగించినటువంటి సంపద ఉంటుందో, లేదా అధర్మంగా సంపాదించిన సంపద ఉంటుందో అక్కడ దయచేసి నువ్వు ఉండొచ్చు అంటారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ 5 స్థానాలు ఏవైతే ఉన్నాయో కంపల్సరిగా అక్కడ ఇళ్లలో గొడవలు కావచ్చు, మనసుకి ప్రశాంతత ఉండకపోవచ్చు, లేదా వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో చాలా గందరగోళాలు జరుగుతూ ఉండొచ్చు. మొత్తానికైతే ఒకవేళ వాళ్ళ యొక్క పాత కర్మల ప్రస్తుతానికి వాళ్ళు బాగున్నా కూడా ఇప్పుడు మనం వేసే ఈ బీజాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళు వాటి పరిణామాలు అనుభవిస్తారు అన్నమాట. కాబట్టి ఇస్కాన్ చెప్పట్లేదు అన్నమాట, దయచేసి 4 వాటికి దూరంగా ఉండండి, వీటి జోలికి వెళ్ళొద్దని ఇస్కాన్ చెప్పట్లేదు. సాక్షాత్తు భగవంతుడు
భాగవతం రూపంలో మనం చెప్తున్నాడు అనమాట. అందుకే మనం ఈ 4 నియమాల్ని మనం ఖచ్చితంగా పాటిస్తాం. మన మనశ్శాంతి, ఆనందం ఆ, జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మాత్రం వీటి జోలికి వెళ్లకుండా మనం ఆ, భగవంతుడు చెప్పినట్టుగా భగవన్నామం చేసుకుంటూ భగవానుడి సేవలో కృష్ణ కథలో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు బాగుంటాం ప్రశాంతంగా. అని మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి వచ్చిందనమాట. సో అంటే ఇవి ఉన్న దగ్గర కలిపురుషుడు ఉండడం వల్ల ఆ కలిపురుషుడు మనలో ప్రవేశించి మన చేత అనేకమైనటువంటి గందరగోళాలు ఆందోళనలు సృష్టించడానికి పూర్తిగా అతనికి స్వతంత్రం ఉంటుందన్నమాట. అందుకే వీటి జోలికి మనం పోకుండా ఉన్నట్లయితే వీలైనంత వరకు మన మనము మన కుటుంబాలు తీసుకుని పోయే నిర్ణయాలు కూడా చాలా ధర్మబద్ధంగా ఉంటాయి, న్యాయబద్ధంగా ఉంటాయి. సో దానివల్ల అన్ని పరిస్థితులు చక్కబడతాయి అన్నమాట. అండ్ మనం కృష్ణ కథలో మనం కృష్ణుడి సేవలో ఉన్నట్లయితే ఇక మళ్ళీ జన్మెత్తాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఇలా జరిగే క్రమంలో మన 18వ అధ్యాయానికి మనం ప్రవేశిస్తున్నాం. సో 18వ అధ్యాయంలో మనం చూస్తే గనక ఆ పరీక్షిత్ మహారాజు ఎటువంటి మరణానికి దారి తీయబోతుంది ఇప్పుడు. ఆ ఆ ఆ విషయాల్లోకి వెళ్ళబోతున్నాడు అనమాట పుస్తకోత్సవాలు. ఆయన జన్మ గురించి చెప్పబడింది, ఆయన పాలన గురించి చెప్పబడింది, తల్లితో తను వ్యవహరించిన తీరు మనకి అర్థమైంది. ఎస్పెషల్ గా సౌనకాది ఋషులు అడిగిన ప్రశ్న, ఎందుకు కలిని చంపలేదు, ఎందుకు శిక్షించి వదిలేశాడు అంటే ఇక్కడ అతనికి శరణాగతి పొందాడు అక్కడ. శరణాగతి తీసుకున్నాడు కాబట్టి ఇంకా రాజు అనేవాడు శరణాగతి పొందిన వ్యక్తిని తను ఖచ్చితంగా తాను చంపడానికి లేదన్నమాట. సో ఆ విధంగా సో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇప్పుడు మనం ఎటువంటి పరిణామాలు దారి తీసాయి, ఏది ఆ, ఈయన మా పరీక్షిత్ మహారాజు యొక్క మరణానికి ఎటువంటి పరిస్థితులు దారి తీసాయి. సో ఇవన్నీ కలితో అల్టిమేట్ గా కలిని ఎట్లా తను నియంత్రించాడు. ఓకే. సో ఇవన్నీ కూడా మనం కొంత భాగాన్ని మనం చూస్తాం అన్నమాట. సో అప్పటి నుంచి ఎప్పుడైతే ఆ వాగ్వివాదం జరిగిన తర్వాత ఆయన శరణాగతి తీసుకున్న తర్వాత పరీక్షిత్ మహారాజు మాత్రం జాగ్రత్త వహించాడు అనమాట. ఎక్కడ కూడా ఈ 4 అంశాలు, ఎస్పెషల్ గా మాంసభక్షణ, వ్యభిచారం, ఈ 4 అంశాల మీద ఎక్కడ కూడా జరగకుండా చూసుకున్నాడు. అండ్ ఎక్కడైతే అధర్మంగా ఉన్నటువంటి సంపద ఎక్కడైతే ఉందో దాన్ని ఆయన కృష్ణుడి సేవలో పెట్టడానికి, అది ఆ ఖజానాతో తాను తీసుకుని అది కృష్ణుడి సేవలో పెట్టడానికి ప్రయత్నించాడు అన్నమాట. అంటే కలిని వీలైనంత వరకు తన రాజ్యంలో దాని ప్రభావం పెరగనీయకుండా చూసుకున్నాడు అన్నమాట. తర్వాత మళ్ళీ మన పరీక్షిత్ మహారాజు యొక్క మళ్ళీ ఆయన ఒక సంక్షిప్తంగా మళ్ళీ చెప్తారు అన్నమాట. అంటే ఎటువంటి స్థితిలో పరీక్షిత్ మహారాజు ఉన్నాడు, పరీక్షిత్ మహారాజు యొక్క చైతన్యం ఎటువంటిది, ఆయన ఆయన ఎదిగినటువంటి భక్తుడు ఎట్లా అతను ఎదిగినటువంటి ఒక భక్తుడో దాని గురించి కూడా వివరిస్తారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు జన్మతహా తీసుకుంటే ఖచ్చితంగా భగవంతుడు తనని కాపాడాడు. కాబట్టి కృష్ణుడి యొక్క అనుగ్రహం వలన గర్భంలో ఉన్నప్పుడే బ్రహ్మాస్త్రం నుండి కాపాడబడ్డాడు. అంటే తన స్థాయి చూడండి, అంటే భగవంతుడే వచ్చి కాపాడే స్థితిలో అతను ఉన్నాడు. అట్లా తన జననం ఎవరికి వచ్చి భగవంతుడు స్వయంగా వచ్చి రక్షణ ఇస్తాడు, తానే స్వయంగా ఉండి తను క్షేమంగా బయటపడాలని, క్షేమంగా తను జన్మించాలనేటువంటి విషయాన్ని భగవంతుడే స్వయంగా వచ్చాడంటే తన భక్తుడిగా తన స్థితి ఏంటి మనం అర్థం చేసుకోవచ్చు. 2 చైతన్యం. అతని చైతన్యం ఎలాంటిదంటే అతను భగవంతుడి యొక్క శరణాగతి తీసుకోవడం వల్ల తనకి బ్రాహ్మణ శాపం కలిగినా కూడా చూస్తాం. ఆ బ్రాహ్మణుడు ఎలా శపించాడు ఏంటి అనేది ముందు ముందు చూస్తాం మనం. బట్ సంక్షిప్తంగా మనం చూసి ఒక బ్రాహ్మణ శాపం తగిలింది, మనకు తెలిసిన బ్రాహ్మణుడు శపిస్తే అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే తను భగవంతుడికి శరణాగతి తీసుకోవడం వల్ల
తక్షకుడు అనేటువంటి ఒక పాము వచ్చి తను కాటేస్తే తను మరణిస్తాడు అని తను శపించబడినా కూడా తనకి ఎటువంటి మరణ భయం అనేది లేకుండా పోయింది. ఇది తన స్థితి అన్నమాట. ఎవరికైనా సరే ఇంకా వారం రోజులు చనిపోతావు అన్నప్పుడు, లేకపోతే ఒక నెలలో చనిపోతావు లేదా ఒక సంవత్సరం చనిపోతావు అంటే ఈ రోజు నుంచి మనకు భయం ఎత్తుకుంటుంది. భయం ఎత్తుకొని దాని గురించే మదన పడుతూ లోపల లోపల కుమిలిపోతూ మనం ఆ దిగులుతో ఆ బాధతో చచ్చిపోతాం మనం. కానీ ఇక్కడ 7 రోజులు నువ్వు చనిపోతామని తెలిసిన కూడా శాపం తన మీద తనకు తెలుసు, బ్రాహ్మణుడి శాపం అనేది దాన్ని మనం ఏం చేయలేము. కానీ తను భగవంతుడి పూర్తిగా శరణాగతి తీసుకున్నాడు కాబట్టి తనకి ఎటువంటి భయం కూడా వేయలేదన్నమాట. ఒక విధంగా మనం కూడా కృష్ణుడు భగవద్గీత చెప్పినట్టుగా 66వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సుత. సో ఎవరైతే నన్ను మాత్రమే శరణ పొందుతారో వాళ్ళ యొక్క అన్ని పాపాలని నేను హరించి వేసి వాళ్ళకి నేను మోక్షాన్ని ఇస్తాను. భగవంతుడు చెప్పచ్చు, కానీ మనకి దాని మీద భరోసా ఉండాలి, మనకి పూర్తి నమ్మకం ఉండాలి మనకి దాని మీద. కానీ ఈ నిజంగా శరణాగతుడైనటువంటి భక్తుడు కాబట్టి పరీక్షిత్ మహారాజు తనకి మరణం వస్తుందని తెలిసినా కూడా తనకి ఎటువంటి భయము లేదన్నమాట. ఎప్పుడైతే ఆ వార్త తెలుసుకున్నాడో నాకు మరణం వస్తుంది అన్న మాట తెలుసుకుని వెంటనే ఏం చేశాడు అని అంటే తన భౌతిక సాంగత్యాన్ని మొత్తం త్యజించేశాడు. ఏంటి, రాజ్యంలో తన హోదా, రాజుగా తన తన కుటుంబ సభ్యుల్ని, తన ప్రజల్ని, ఈవెన్ తను వేసుకున్నటువంటి తన దుస్తులు, రాజుగా ఆభరణాలు మొత్తం అప్పటికప్పుడే వెంటనే నిర్ణయం తీసుకున్నాడు అన్నమాట. ఆ నిర్ణయం ఎందుకు తీసుకోగలిగాడు అప్పటికప్పుడే అంటే, ఎందుకంటే తను పుట్టినప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు, పాండవులు అంతా కూడా వాళ్ళకి నేర్పించారు కాబట్టి అల్టిమేట్ గా ఎప్పటికైనా మన కృష్ణుడు సరెండర్ అవ్వాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే మనం భగవంతుడి మీద ఆధారపడాలి. అండ్ అవకాశం వస్తే మొత్తాన్ని మనం త్యజించాల్సిన పరిస్థితి వచ్చాక త్యజించాలి అన్న విషయాన్ని చిన్నప్పటి నుంచి వాళ్ళు నూరు పోశారు. కాబట్టి మరణ సమయం ఒకవేళ వస్తే వెంటనే మనం ఏం చేయాలి, దేనికి మనం తయారవ్వాలి, మనం ఎలా సిద్ధపడాలి మరణానికి అన్న విషయం తనకు తెలిసింది. కాబట్టి ముందు నుంచి తనకి ఆ జ్ఞానం ఉంది. కాబట్టి తను ఉన్న వాతావరణం అంతా కూడా ఈ విషయం మీదే లేదా ఇలాంటి అంశాల మీదే వాళ్ళు ఎప్పుడు చర్చించుకుంటూ ఉండారు. కాబట్టి మరణం అని తెలిసిన వెంటనే వీటన్నిటిని ఆన్ ది స్పాట్ వదిలేయగలిగాడు అనమాట. ఎందుకు ఈ మాట మనం పదే పదే చేస్తున్నాం అంటే, ఇప్పుడు మనకు మరణం అని తెలిస్తే, మనలాంటి వాళ్ళకి మన మరణం గురించి కానీ తెలిస్తే మనం ఎంత హైరాణ పడిపోయేసి, ఎంత భయపడిపోయేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళేసి మనం బతకాలి అన్న విషయాన్ని దాని మీద పూర్తిగా మన ఏకాగ్రత పెడతాం అన్నమాట. ఎలా బతకాలి మనం అన్నది. ఉదాహరణకి మనం వినుంటాము, ఎస్పెషల్ గా 1970లో ఉన్న వాళ్ళు, అప్పుడు పుట్టిన వాళ్ళు వినుంటాం. ఒక స్కై ల్యాబ్ పడబోతుంది. స్కై ల్యాబ్ అది ఎక్కడ పడుతుందో తెలీదు, ఎప్పుడు పడుతుందో తెలీదు, కానీ పడితే మాత్రం చాలా మంది చనిపోతారు అక్కడ. బట్ తర్వాత ఆ స్కై ల్యాబ్ ని నెమ్మదిగా దాన్ని డైవర్ట్ చేసి డైరెక్ట్ చేసి మొత్తానికి సముద్రంలో పడేటట్టు చేశాడు. కానీ అంతకుముందు వచ్చిన వార్త ఏంటంటే, అది జరగక ముందర అది ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎవరి మీద పడుతుందో తెలియదు, పోతే కొన్ని ఊర్లు ఒక భాగం అంతా కూడా మొత్తం సర్వనాశనం అయిపోతారు అక్కడ అన్నప్పుడు. నేను విన్న విషయం ఏంటంటే, అప్పుడు ఎప్పుడైనా పడుతుంది కదా, ఎక్కడ పడుతుందో తెలియదేమో అన్న ఇదిలో ఎవరి కావాలి అక్కడ వాళ్ళకున్న కోళ్ళు గొర్రెలు వాళ్ళు చంపుకొని లేదా మనం తినేయాలా అన్న ఆ భావంలో ఉన్నారంట అంతా కూడా. చూడండి, మరణ వార్త వస్తే మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. సో ఎందుకంటే ఇవన్నీ మనం ఎలాగో చచ్చిపోతాము, మరి ఇవన్నీ కూడా చచ్చిపోతాయి కాబట్టి మనం తినేసి చచ్చిపోదాం మనము. ఇది అంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు మన జీవితం యొక్క ఉద్దేశం భగవంతుడిని చేరుకోవాలి అన్న విషయంగా తెలుసుకోకపోతే
మనం తీసుకోబోయే నిర్ణయాలు ఇలా ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ చూస్తే పరిషత్ మహారాజు లాంటి వాళ్ళు ఎవరికైతే దాని మీద పూర్తి అవగాహన ఉందో, సో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు లేదా అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా మరణం కూడా అది పెద్ద విషయమే కాదు. మరణం కూడా ఎట్లాగైతే మనం పుట్టుక, ఎదుగుదల, యవ్వనము, ముసల్తనం అనేది ఎట్లయితే ఒక ఫేజ్, మరణం కూడా ఒక ఫేజ్ అని వాళ్ళకి ఏమాత్రం భయం లేదన్నమాట. పైగా ఆత్మజ్ఞానం ఎప్పుడు ఉంది కాబట్టి నీకు అసలు మరణమే లేదు అసలు. కేవలం నువ్వు శరీరాన్ని మారుస్తావన్న ఈ జ్ఞానం ఉన్నప్పుడు, ఒకవేళ మరణ వార్త వస్తే మనం ఏం చెయ్యాలి అన్నటువంటి ఆ జ్ఞానం ఉన్నప్పుడు, సో తను ఏం చేశాడు, వెంటనే వీటిని త్యజించేసి అక్కడికి వచ్చినటువంటి సుఖదేవ్ గోస్వామిని పూర్తిగా శరణాగతి తీసుకున్నాడు అన్నమాట. అంటే ఒక గురువుని స్వీకరించాడు. గురువు మీద పూర్తిగా ఆధారపడిపోయాడు. అంటే మనకు కూడా మరణ సమయం ఆసన్నం అవుతుంది, లేదా ఒక విధంగా చెప్పంటే ముసల్తనం అనేది ఒక వార్నింగ్ సిగ్నల్. దాని అర్థం ప్రతి ఒక్కరికి ఈ సిగ్నల్ వస్తుందని కాదు. మరణం, ముసల్తనం రాకపోయినా కూడా ఎప్పుడైనా ఎవరైనా మరణించు. సో వెంటనే ఆధ్యాత్మిక గురువు యొక్క చెంతన పూర్తిగా శరణాగతి తీసుకున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడం అంటే గురువు ఆధారంగా సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలి. వెంటనే సుఖదేవ గోస్వామి యొక్క శరణాగతి తీసుకొని గంగానది ఒడ్డున వెళ్ళి దేహాన్ని వదిలేశాడు. గంగానది ఒడ్డున వెళ్ళి అల్టిమేట్ గా తన శరీరాన్ని వదిలాడు. అంటే తను నిర్ణయించుకున్నాడు ఎలాంటి మరణం కావాలి అని, ఏ స్థితిలో నేను చనిపోవాలి అని. అతను భగవంతుడు భక్తుడు కాబట్టి భగవంతుడు తన కోరుకున్నట్టుగానే భగవంతుడు తనకు కావాల్సినట్టుగా తనకి కావాల్సి ఏర్పాటు చేశాడు. సేమ్ ఎగ్జాక్ట్ గా భీష్ముడికి ఎలా అయితే తాను కోరుకుంటాడు, తిను ఎట్లా కోరుకున్నాడో అలాగే జరిగింది ఇప్పుడు కూడా. అలాగే చైతన్య చరితామృతంలో హరిదాస్ ఠాకూర్ చనిపోయేటప్పుడు కూడా సేమ్ ఇదే అనమాట. ఆయన ఎలా చనిపోవాలనుకుంటాడో ఎగ్జాక్ట్ గా దానికి కావాల్సిన విధంగా చనిపోతాడు అనమాట. సో కాబట్టి అంటే మనం ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు పరిషత్ మహారాజు యొక్క స్థాయి అర్థం చేసుకోవాలి మనం. కానీ ఒక రాజు అయినప్పుడు కూడా తన భక్తుడయ్యాడు. ఆ భక్తుడు కావడంతో తన అంతర్గతంలో తనకు ఉన్నటువంటి ఆలోచనలు కంప్లీట్ గా అది భగవంతుడి మీద, ఒక ఆధ్యాత్మిక గురువు మీద తన ఆలోచనలు పోయి తనకు అన్నిటికీ సిద్ధమవుతున్నాడు. ఇక్కడ ఎవరిని అతను బ్లేమ్ చేయట్లేదు, ఎవరిని కారణం చెప్పట్లేదు, లేదా ఇంకా బతకాలి నేను అని ఎక్కడ కూడా పోరాటం చేయడం లేదు, ఏం లేదు. చాలా కామ్ గా, చాలా పీస్ఫుల్ గా, నిర్భయంగా తాను ఈ యొక్క విషయాన్ని తెలుసుకుంటున్నాడు అన్నమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది ఏంటి అని అంటే, సమాజం అంతా కూడా 99.9% ఎలాగైనా బతకాలి అన్న విషయంలో అది న్యాయమా, ధర్మమా అని ఏం చూసుకోవట్లేదు. బట్ అంతిమంగా ఇవన్నీ త్యజించాల్సిందే. అండ్ మరణ సమయంలో మన స్థితి చాలా భయంకరంగా ఉంటుంది అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు అనమాట. బట్ ఒక భక్తుడు కానీ నిజంగా కానీ తనకు మరణం కానీ వస్తే తాను ఏ విధంగా తయారవుతాడు అన్న విషయం మనం తెలుసుకోవాలన్నమాట. ఎస్పెషల్ గా ఈ అధ్యాయంలో కావచ్చు, వచ్చే రాబోయే అధ్యాయంలో కావచ్చు. అండ్ ఎటువంటి మరణాన్ని అతను పడాడు, ఒక ఘనమైనటువంటి ఒక మరణం, ఒక అద్భుతమైనటువంటి ఒక మరణం అన్నమాట. మరణంలో కూడా అద్భుతం ఉంటుంది. అదృష్టం ఒక మరణం, ఒక మరణం కూడా ఒక అదృష్టం. అది అంటే ఎటువంటి మరణం కూడా ఒక అదృష్టం. అంటే చాలా మంది మనకున్నటువంటి పరిస్థితుల్లో మంచం మీద అలాగ పడుకొని నిద్రలో చచ్చిపోవాలి, అది అదృష్టమైనది, అది చాలా అదృష్టం ఉండాలంటారు అట్లాంటి మరణం వస్తే. కానీ అలాంటి మరణం కాదు. బట్ ఎలాంటి మరణం అంటే మనకి పరిషత్ మహారాజ్ చూపిస్తాడు. ఎలాంటి మరణం, నిజమైనటువంటి మరణం, ఒక అదృష్టం అంటే ఇది అని మనకు తెలుస్తుంది అనమాట. ఎవరైతే కృష్ణ కథకు జీవితం అంకితమైన వాడు మరియు కృష్ణుడి పాదాలనే స్మరణలో ఉండేవాడు, మరణ సమయంలో అతను మోసపోడు. అంటే కృష్ణ కథకి అంకితమైన వాడు అంటే ఎవరు? నిరంతరం అంటే కృష్ణుడు లీలలు తగినట్టుగా తన జీవితాల్లో పాఠాలు నేర్చుకొని తన జీవితాన్ని మలుచుకున్నవాడు. అలాగే నిత్యం భగవన్నామం భగవుడి పాదాల మీద స్మరించేవాడు. ఇటువంటి స్థితిలో ఎవరైతే మరణిస్తారో
అది నిజమైనటువంటి ఘనమైనటువంటి ఒక మరణం అన్నమాట. ఎందుకంటే తాను మరణ సమయంలో మాత్రం మోసపోడు. అంటే అర్థం ఏంటి అని అంటే తాను ఖచ్చితంగా కృష్ణుని తలుచుకుంటే చనిపోతాడు. మిగతా మన జీవితంలో మనం మన కుటుంబ సభ్యులు నమ్ముకోనో, లేకపోతే మన బంధువులు నమ్ముకోనో, స్నేహితులు నమ్ముకోనో, లేకపోతే మన సంపద, మన హోదా, మన పేరు ఎవరైతే నమ్ముకొని వాళ్ళు జీవిస్తారో జీవిత కాలం అంతా కూడా మరణ సమయంలో వాళ్ళు మోసపోతారు వాళ్ళు. ఎందుకనంటే ఇవేవి వాళ్ళ ప్రాణాలని వాళ్ళు అనుభవించేటువంటి ఆ వ్యధని వాళ్ళు రాబోయే ఇంకో జన్మని వీళ్ళెవరూ కాపాడలేరు. కానీ ఎవరైతే కృష్ణ కథకి జీవితం అంకితం అయ్యి కృష్ణుడు పాదాలను నిత్యం స్మరించుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు మాత్రం ఎప్పటికీ కూడా మరణ సమయంలో మోసపోరు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని కృష్ణుడి గురించే వాళ్ళు ఆలోచించి మరిస్తారు కాబట్టి వాళ్ళకి అంతిమంగా వాళ్ళు గోలోకం చేరుకుంటారు, వాళ్ళు కృష్ణుని చేరుకుంటారు అనే విషయం మనకు తెలుస్తుంది. అంటే ఈ విషయంలో మాత్రం మోసపోయే ప్రసక్తే లేదన్నమాట. ఇది మనకి సాక్షాత్ సుఖదేవ గోస్వామి సూత గోస్వామి చెప్తున్నమాట సౌనకాది ఋషులకి. ఎస్పెషల్ గా మరణ సమయంలో మనం ప్రశాంతంగా ఆనందంగా మనం చనిపోవాలి అంటే జీవితకాలం అంతా మనం కృష్ణ కథకి కృష్ణుడి పాదాలకి మనం అంకితం అవుతూ మరి మిగతా బాధ్యతను నిర్వర్తిస్తూ ఉండాలి. అందుకే నారద వారు చెప్పారు ఐదో అధ్యాయంలో ఒకవేళ భగవంతుడి యొక్క సేవలో భాగంగా ఒక్కోసారి మన బాధ్యతలు ఒక్కోసారి మనం నిర్వర్తించలేకపోతే మనం తీసుకున్నటువంటి కొన్ని బాధ్యతలు కుటుంబ సభ్యులు సామాజికంగా మనం తీసుకున్న కొన్ని బాధ్యతలు ఒకవేళ నిర్వర్తించలేకపోయినా ఇది కృష్ణుడికి సేవలో భాగంగా ఆయన పెద్ద నష్టపోవడానికి పెద్దగా ఏం లేదు. కానీ కేవలం బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో అసలు కృష్ణుడి గురించి ఏమాత్రం స్మరించకపోతే తాను ఎంత పర్ఫెక్ట్ గా తన బాధ్యత నిర్వర్తించిన ఒకవేళ కృష్ణుడు కానీ తను తలుచుకోలేకపోతే తాను ఏమీ పొందింది లేదనమాట. తన 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 కష్టానికి ఎటువంటి విలువ తనకు దొరకదు. ఎందుకంటే ప్రతిదీ మరణ సమయంలో అన్ని అన్ని ఆ మరణ సమయంలో ఇవేవి వాళ్ళని కాపాడలేవు. మరణ సమయంలో దాని అర్థం ఏంటంటే మనం బ్యాలెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. మనకి బాధ్యతలు ఉన్నంత వరకు కృష్ణ కథ, కృష్ణుడి సేవ, కృష్ణుడి స్మరణ జరుగుతూనే బాధ్యత నిర్వర్తిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఒకసారి మన బాధ్యతలు అయిపోతాయో ఒక 55-60 సంవత్సరాల బాధ్యత అయిపోయిన తర్వాత వెంటనే మనం ఏమాత్రం ఆలోచించకుండా మనం కృష్ణుడి సేవకు అంకితం అయిపోవాలి. కానీ అది అప్పుడు జరగాలి అంటే ఇప్పటి నుంచి మనం దాని మీద అదే లక్ష్యంతో మనం కృష్ణుడికి దగ్గర అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇవి జరుగుతాయి అన్నమాట. లేకపోతే జరిగే ప్రసక్తే లేదు. మన ఏకదం ఇప్పుడంతా కాదు, ఇప్పుడంతా మనం ఏమి కృష్ణుడి గురించి మన యొక్క భక్తులు ఆలోచించొద్దు. ప్రస్తుతానికి మనం కుటుంబము, మన పిల్లలు దీని వరకు మనం చూసుకుందాం. ఒకేసారి అన్ని అయిపోయిన తర్వాత ఏకదం 60 సంవత్సరాలు మనం తక్కన వెళ్ళిపోదాం. అది జరిగే పని కాదు. అప్పుడు వెళ్ళి మనం భగవానికి వెంటనే వెళ్ళేసి మన జీవితాన్ని అర్పించేద్దాం. అది జరిగే పని కాదు. అది కేవలం అలా మీరు కానీ ఊహిస్తుంటే, అలా మీరు నిర్ణయించుకుంటే అది మీ భ్రమ అన్నమాట. కాబట్టి ఏది మనసు వెంటనే చేయదు, దానికి తగినట్టుగా అది ఏర్పాటు అవ్వదు. మనసుకి కొద్దిగా ఎక్కిస్తూ ఉండాలి ఏదైనా కానీ. అప్పుడు ఒకరోజు మనసు దానికి సిద్ధమవుతుంది. అంతేగాని ఇప్పటివరకు మనం ఏం చేయము, ఏది చూసా సరే 60 సంవత్సరాల తర్వాత చూద్దాము, ఇలా మన పనులన్నీ అయిపోతాయి. అట్లా నిజంగానే అయ్యుంటే ఈ రోజు 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు, ఎస్పెషల్ గా బాధలు అయిపోయిన వాళ్ళందరూ ఈరోజు అందరూ గుళ్ళలో నిండిపోవాలి. ఇప్పుడు అలా జరగట్లేదే. అట్లాగా అందరు ఇంకా అదే ఇంట్లోనే ఉంటూ అదే మనవాళ్ళు మనవరాలు అని చెప్పేసి ఇంకా దానికి పూర్తిగా ఇంకా లోపల వాళ్ళని కూరుకోబోతున్నారే తప్ప వాళ్ళకి వచ్చి కృష్ణ కథ వినాలా, ఇప్పటికైనా మన జీవితం కృష్ణుడికి అంకితం చేయాలి, నేను చేసిన వరకు చాలు ఇంకా అలసిపోయాను, మనం
ఇంకా మన జీవితం గురించి మనం ఆలోచించాలన్న ఆలోచన రావట్లేదే. ఎందుకనంటే ఇంకా జీవితకాలం మనం ఎప్పుడు దానికి మనం ప్రాక్టీస్ చేయలేదు. మనం జీవితకాలం అంతా మనం ప్రాక్టీస్ చేయలేదు. ఇంకా సడన్ గా మనం వచ్చి 60 సంవత్సరాలు రాగా టక్కన అయిపోదాము, అది జరిగే పని కాదు. సో ఈ రోజు కూడా ఇప్పుడు ఇంత డిస్కషన్ ఎందుకు చేస్తామంటే, పరిషత్ మహారాజు తనకు వచ్చినటువంటి ఈ విపత్తు ఏదైతే ఉందో, తనకి బ్రాహ్మణ శాపం తగిలి నీకు మరణం వస్తుంది అన్న వెంటనే తను తీసుకున్నటువంటి నిర్ణయాలు అది అంత ఈజీగా తీసుకున్నది కాదు. ఎందుకంటే తనకి పూర్వంలో తనకి ఈ విషయాల గురించి తనకి అవగాహన ఉంటే తప్ప వెంటనే ఈ నిర్ణయం తీసుకోలేడు. సో హోల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం కూడా దానికి సిద్ధపడాలి. సిద్ధపడి దానికి ఇప్పటి నుంచే అటువైపు మన అడుగులు వేస్తూ వెళ్ళాలి. మేబీ మనకున్న బాధ్యతలు మేబీ మనం ఇప్పుడు 25% ఆ యొక్క దీన్ని మనం తీసుకోవచ్చు. లేదా కొంతమంది పిల్లలు ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఇంజనీరింగ్ వచ్చేసారు ఉన్నట్లయితే వాళ్ళు ఆల్మోస్ట్ 50% వచ్చేయవచ్చు. వాళ్ళు ఇంకా భగవంతుడి చింతనకి, భగవంతుడి యొక్క సేవలో వాళ్ళు మ్యారేజ్ అయిపోవడంతో కొంత 70% వచ్చేసి, కొంత వాళ్ళకి పిల్లలు వచ్చి ఆల్మోస్ట్ కొంత వాళ్ళు నెలతో వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు 100% వచ్చేయాలి. అంటే అటువంటి ప్లానింగ్ చేసుకోకుండా మనం కానీ ఉన్నట్లయితే మనము ప్రతి అడుగులో లేదా మన భవిష్యత్తు ప్రతి అడుగులో ఆందోళన, భయము, లేకపోతే నిస్సహాయత, ఒంటరితనం మనకు 100% మనం ఇవి అనుభవించే మనం తీరాలన్నమాట. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే చాలా మంది వాళ్ళ అనుభవాలు పంచుకున్నప్పుడు చెప్తున్నారు. పేరు కుటుంబంలో ఉంటున్నారే తప్ప బట్ వాళ్ళు ఎప్పుడు ఒంటరి జీవితాలే జీవిస్తున్నారు అన్నమాట. సో అట్లాంటి ఒక స్థితి, అటువంటి ఒక గతి పడాల్సిన అవసరం లేదు. వెంటనే మనం భగవుడి యొక్క నామాన్ని, ఎస్పెషల్ గా హరే కృష్ణ మంత్రం జపం చేసుకోవడం. సో భగవుడి గురించి మనం భగవద్గీత భాగవతులుగా మనం వినడం, నెమ్మదిగా సేవల్లో వాటిల్లో మనం పాల్గొనడం, ఇవన్నీ ఇప్పటికిప్పుడు నెమ్మదిగా స్టార్ట్ చేస్తేనే కాలక్రమంలో మనసు ఒప్పుకుంటుంది అనమాట కృష్ణుడి గురించి ఆలోచించడానికి. లేకపోతే ఇవన్నీ జరిగే పనులు కాదనమాట. అండ్ ఏదైతే మనం వద్దని కోరుకుంటామో, అంటే ఆ భయం రాకూడదు అనుకుంటాం మరణ సమయంలో, అది భయం వచ్చేది. అందుకనే దాన్ని ఆ అది ఘనమైనటువంటి ఒక మరణం. ఎలాంటి ఒక మరణం అంటే దాన్ని శ్లోకం చెప్తారు. నోత్తమ శ్లోక వార్తానాం యుషతాం తత్కథామృతం త్యాత్సాం బ్రహ్మానంత కాలేపి స్మరతాం తత్పదాంబుజం. సో కృష్ణుడు పాదాలని నిరంతరం స్మరించుకోవడం, అలాగే కృష్ణ కథామృతాన్ని నిరంతరం వినడం ద్వారా అతను ఆశ్చర్యపోడు, సంభ్రమంతో అతను ఆశ్చర్యపోడు అనమాట. మరణం అనేది అతనికి ఆశ్చర్యం ఏం లేదు. తాను మరణ సమయంలో మోసపాడు, కానీ తాను కృష్ణ గురించే ఆలోచిస్తాడు. అతను జీవితకాలం కృష్ణ గురించి అర్పించినప్పుడు మరణ సమయంలో కృష్ణ గురించి తప్ప వేటి గురించి ఆలోచనలు వస్తాయి ఇంకా. కాబట్టి కృష్ణుడు చెప్పినట్టుగా అంతఃకాలే చ మామేవ స్మరణ్ముక్త్వ కలేవరం యా ప్రయాతి సామద్భావం యాతి నా సత్ర సంశయ. సో మరణ సమయంలో ఎవరికి దేహాన్ని వదిలేటప్పుడు నన్నే తలుచుకుంటూ దేహాన్ని వదులుతారో వాళ్ళు ఖచ్చితంగా నన్నే చేరుకుంటారు. దీంట్లో ఎటువంటి సందేహం ఏమీ లేదు, అవసరం లేదంట. అందువల్ల 8వ అధ్యాయం 7వ శ్లోకంలో తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరం యుద్ధచ అంటాడు. అందుకనే అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో నన్నే తలుచుకుంటూ యుద్ధం చేయవు అర్జున అంటాడు. అంటే అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో కృష్ణుడు తలుచుకుంటూ ఉంటే తప్ప మన సమయంలో కృష్ణుడు గుర్తురాడు. మనకి బాగున్న రోజులు మాత్రం కృష్ణుడు తలుచుకుంటూ, మనకి బాగలేని రోజులు మాత్రం కృష్ణుడిని పక్కన పెట్టి, భగవంతుని పక్కన పెట్టి, అంటే భక్తిని పక్కన పెడితే మరణ సమయంలో మనకి భగవంతుడు ఎందుకు గుర్తు రావాలి? ఎలా గుర్తొస్తాడు మనకి? అందుకనే అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో తస్మాత్ సర్వేషు కాలేషు, సర్వం ఎప్పుడు చూసినా సరే అన్ని కాలాల్లో కృష్ణుని తలుచుకుంటే మాత్రమే మనకి పరిస్థితి వస్తుంది అనమాట. అది అంతకాలంలో కృష్ణుని మనం తలుచుకోగలుగుతాం. సో యాక్చువల్ గా కృష్ణుడు వెళ్ళిన రోజే కలి ప్రవేశించాడు.
కానీ పరిశుద్ధ ఉన్నంత వరకు కలి ప్రబలం కాలేదు. కలి స్ప్రెడ్ కాల. ఎప్పుడు పరిశుద్ధ మహారాజు ఉన్నంత వరకు కలియం ప్రవేశించేశాడు. కానీ పరిశుద్ధ మహారాజు యొక్క గొప్ప పాలన, నేను చెప్పాను కదా, ఈ 4 మాంసభక్షణ, మత్తు పానీయాలు, ఇవేవి వ్యభిచారం, జూదం, ఇవేవి కూడా తన రాజ్యంలో లేకుండా చూసుకున్నాడు. కాబట్టి కలి ప్రభావం పెరగలేకుండా తన కొంతవరకు ఆపగలిగాడు. అయితే పరిషత్ మహారాజు కూడా యాక్చువల్ చెప్పాలంటే కలి మీద అతనికి ఏం ద్వేషం ఏమి లేదు, లేదా అతనికి ఈర్ష్య ఏమి లేదన్నమాట. కలియుగం మీద కొంత ఆ పరిషత్ మహారాజుకి ఒక ఒక గొప్ప అంశం కనిపించింది మనకి. కలియుగంలో ఒక గొప్ప లక్షణం ఉందన్నమాట. అంటే కలియుగం అంతా చెడ్డదేం కాదు. కలియుగం ఆ పూర్తిగా మనల్ని భగవంతుడికి దూరం చేసి మనకి అష్ట కష్టాలు పెట్టి మన జీవితంలో సర్వనాశనం చేయదు. కలియుగంలో కూడా కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. మిగతా యుగాల్లో లేనటువంటి కొన్ని గొప్ప లక్షణాలు కలియుగంలో కూడా ఉన్నాయి అన్నమాట. ఏంటి అని అంటే, మిగతా యుగాల్లో మనం వేరే వ్యక్తిని మనసులో అతన్ని చెడు చేయాలని మనసులో అనుకున్నా సరే మనకి పాపం అంటుకుంటుంది. మనసులో అనుకున్నా సరే ఆ వ్యక్తిని మనం ఈ విధంగా చేయాలి, ఈ విధంగా అతన్ని అవమానించాలి, ఈ విధంగా అతన్ని మనం తనని కష్టపెట్టాలి అని మన మనసులో ఉన్నా కూడా, మనసులో అనుకున్న దానికి కూడా మనం మన పాపాన్ని మనం మూట కట్టుకోవాలన్నమాట. కానీ కలియుగంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి అని అంటే, ఇప్పుడు మనసులో అనుకుంటే మనకేం పాపం అంటుకోదు. అంటే దానికి మనం అనుభవించాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే దానికి కార్యరూపం దాలుస్తామో, ఆ పాపాన్ని మనం కార్యరూపం అంటే మనం వ్యక్తిగతంగా మనం వాళ్ళకి చేయడానికి ప్రయత్నిస్తాము, ఫిజికల్ గా చేయడానికి ప్రయత్నిస్తామో, అప్పుడు మనకి ఆ పాపం అంటుకుంటుంది. అదే దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడితే అప్పుడు మనకి పాపం అంటుకుంటుంది. అఫ్ కోర్స్ ఫస్ట్ మనసులో వచ్చిన తర్వాతే అది యాక్షన్ రూపంలో వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనసులో ఉన్నంత వరకు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మనసు ఉన్నంత వరకు వాళ్ళకి పాపం అంటుకోదు. ఎప్పుడైతే వాళ్ళకి నిజంగా మనం వెళ్ళి వాళ్ళకి అటువంటి పరిస్థితి, అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న మనం ప్రత్యక్షంగా మనం పాల్గొంటే తప్ప మనకి పాపం అంటుకోదు. అంటే ఒక విధంగా అయితే కలియుగంలో మనం సేఫ్ అయినట్టే. మనం ఎందుకంటే మనసులో వాళ్ళకి కీడు చేయాలని కానీ మనం కానీ ఆలోచించి దానికి అంతా మనకి కానీ పాపం అంటుకునే పని అయితే ఇంక మనం కలియుగంలో చాలా దుర్భర పరిస్థితి ఎదుర్కొంటాం అనమాట. అందువల్ల కలియుగంలో ఇంకొక లక్షణం కూడా ఉందన్నమాట. ఏంటి అని అంటే, మిగతా యుగాల్లో మనం కొన్ని వేల సంవత్సరాలు ధ్యానాలు చేయాలి, వేల కోట్లు పెట్టి యజ్ఞాలు చేయాలి, ఎంతో శుచి శుభ్రత ఉంటే తప్ప మన విగ్రహారాధన చేయలేం. ఎంతో ఓపిక సహనం ఉండాలి ఈ 3 చేయాలంటే. అవి చేస్తే గాని మోక్షం దొరకనటువంటి మిగతా యుగాల్లో, కలియుగంలో అవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం హరే కృష్ణ మంత్రంతో, హరినామంతో వాళ్ళు మోక్షాన్ని పొందొచ్చు అనమాట. మిగతా యుగాల్లో ఇవి 3 చేయాలి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 100% వాళ్ళు ఇంటికి దూరం అయిపోవాలి. వాళ్ళు ఈ విధంగా వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అంటే అలాంటి ఒక ఆ జీవన విధానం, బ్రహ్మచారి యొక్క జీవన విధానంలోకి రాకపోతే ఈ 3 వాళ్ళు చేయలేరు. కానీ కలియుగంలో ఆ బ్రహ్మచర్యాన్ని చేయలేకపోయినా సరే వాళ్ళు హరినామం చేస్తూ ఉంటే మిగతాది ఆటోమేటిక్ గా వాళ్ళ వాళ్ళ గుణాలు అన్ని మారిపోతాయి అన్నమాట. అంటే అంత అదృష్టం ఉందన్నమాట కలియుగంలో. ఎస్, కలియుగంలో మిగతావన్నీ చూసి మన ఆయుష్ తక్కువ, ఎప్పుడు చూసినా మనసులు ఎప్పుడు చూసినా ఆందోళన ఉంటాయి. అది మనుషులు చుట్టూ ఉన్న సమాజం ఎప్పుడు చూసినా రజో తమో గుణంలో మనల్ని ఏదో ఒక విధంగా మనల్ని ఇబ్బంది పెడతానే ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా. కానీ గొప్ప లక్షణం ఏంటంటే భాగవతంలో ఉంటుంది అనమాట. కాలేర్ దోష నిధి రాజన్ ఏకి హస్తో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరామ్రజన్. ఈ కలియుగం అనేది దోషాలకు ఒక నిధి. ఇది ఇక్కడ దోషాలు మనకి పుష్కలంగా కనిపిస్తాయి. ఏంటా దోషాలు? మనుషుల్లో న్యాయం ఉండదు, ధర్మం ఉండదు, తర్వాత ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక గొడవలు, మోసాలు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇన్ని దోషాలు ఉన్నా కూడా దోషాలకి ఇది నిధి. నిధి అంటే ఎప్పుడు ఖజానాలు నిండిపోయి ఉంటుంది.
ఏది మోసాలతో ఇక్కడ అంటే ఎవరిని మనం నమ్మలేని స్థితిలో ఉంటాం ఇక్కడ. ఆలేర్ దోష నిధి రాజన్ ఏకిహస్తో మహాగుణ, ఇన్ని దోషాలు ఉన్నా కూడా ఈ కలియుగంలో ఒక గొప్ప గుణం ఉంది ఈ కలియుగాన్ని. ఏంటి అది? కీర్తనాదేవ కృష్ణస్య, కృష్ణుని ఎవరైతే కీర్తిస్తూ ఉంటారో వాళ్ళు ముక్తి పొందగలుగుతారు. వాళ్ళు ఈ ఈ ముసలితనం నుంచి, ఈ రోగం నుంచి, ఈ మరణం నుంచి శాశ్వతంగా వాళ్ళు బయటపడగలుగుతారు కేవలం వాళ్ళు భగవంతుడి యొక్క నామస్మరణతో. అందుకని కలియుగం ఒక విధంగా చెప్పాలంటే మిగతా యుగాల్లోకి పోస్తే చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మన కలియుగంలో పుట్టడం చాలా అదృష్టం అన్నమాట. ఏంటి అని అంటే వాళ్ళలాగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ధ్యానాలు, యజ్ఞాలు, తపస్సులు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మనం భగవన్నామం హరే కృష్ణ మంత్రాన్ని మనం జపం చేసుకుంటూ మన కృష్ణుడి సేవలో భక్తుల సాంగత్యాన్ని మనం ఉంటే మన ఇక్కడి నుంచి మనం బయటపడగలం అన్నమాట. కాబట్టి పాపం చేసిన ఇక్కడ ఫలితం వస్తుంది. ఇక్కడ బుద్ధిహీనులు మాత్రమే కలి అంటే భయపడతారు, కానీ భక్తులు మాత్రం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని అర్థం చేసుకొని పశుధ మహారాజు ప్రజల్ని చూసుకున్నారు. ఎవరైతే నిజంగా బుద్ధిహీనులు ఉంటారో, అంటే బుద్ధిహీనులు అంటే ఎవరు? కేవలం ఆహార, నిద్ర, భయం, మైదనం. మానవ జీవితం అంటే కేవలం తినడానికి, కేవలం పడుకోవడానికి, పిల్లలు పుట్టించడానికి, అదే శత్రువు వస్తే దాడి చేయడానికి, దీనికి మాత్రమే మానవ జీవితం అనే ఎవరైతే అలాంటి ఒక సిద్ధాంతంతో ఎవరైతే బతుకుతారో వాళ్ళే కలి అంటే భయపడాలి. వాళ్ళు ఇక్కడ పరిస్థితి చూసి వాళ్ళు భయపడతారు. వాళ్ళకి ఎప్పుడు మరణం వస్తుందని, ఎప్పుడు ఏదో ఒక కష్టాలు వచ్చినప్పుడల్లా వాళ్ళు వెంబెలెత్తిపోతుంటారు అన్నమాట. కానీ భక్తులు మాత్రం భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే వాళ్ళు నిత్యం కృష్ణుని తలుచుకుంటూ ఉన్నారు కాబట్టి మరణం ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు కృష్ణుని తలుచుకునే వాళ్ళు మరణిస్తారు కాబట్టి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి పశుధ మహారాజు దీన్ని దృష్టిలో పెట్టుకొని తను ఏం చేశాడంటే తన రాజ్యంలో మొత్తం ఎక్కడ అన్ని దగ్గరలా కృష్ణ కథ ఉండేటట్టు చూసుకున్నాడు. ప్రజలకి కృష్ణ కథ అందేలాగా వ్యవస్థల్ని చూసుకున్నాడు, నడుపుకున్నాడు అతను. కాబట్టి ఇదంతా అర్థం చేసుకున్నాడు. భక్తులు అప్పుడు ప్రజలందరూ భక్తులు చేయగలిగితే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏది వచ్చినా సరే, ఏ పరిస్థితి వచ్చినా సరే వాళ్ళు హ్యాపీగా దాన్ని వాళ్ళు ఎదుర్కోగలుగుతారు. కాబట్టి మనం ఎన్షూర్ చేయాల్సింది ఏంటంటే మన పిల్లలకు కూడా, అయితే మన కుటుంబ సభ్యులకు కూడా ఏంటంటే వాళ్ళకి కృష్ణుని దగ్గర చేయాలన్నమాట. ఎప్పుడు వాళ్ళకి కృష్ణుని మనం దగ్గర చేస్తాము వాళ్ళ కృష్ణుడు అంటే మన తండ్రి అన్న భావనలు వాళ్ళు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు కూడా ఎప్పుడు భయపడరు అన్నమాట జీవితంలో. నా వెనకాల నాకు కొండంత శక్తిగా నాకు భగవంతుడే నాకు ఒక రక్షణగా ఉన్నాడు, నాకు తండ్రిగా ఉన్నాడు, స్నేహితుడిగా ఒక శ్రేయభిలాషిగా ఉన్నాడు అని వాళ్ళకి నిత్యం ఆ యొక్క ఆలోచనతో వాళ్ళు హ్యాపీగా నిర్భయంగా ఉంటారు అనమాట ఏ పరిస్థితి వచ్చినా సరే. కాబట్టి ఇంతకుముందు సౌనకాదృష్టి అడిగారు కదా సూత గోస్వామిని, అంటే ఏమని పశుధ మహారాజు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే సంఘటనలు ఏవైతే కృష్ణ కథకు ముడిపడి ఉన్నాయో అవి మాత్రం నాకు చెప్పండి అని సౌనకాదృష్టి ఇంత ముందు వాళ్ళు అడిగిన ప్రశ్నకి వాళ్ళ కృష్ణ కథ వాళ్ళు అడిగారు కదా. అంటే మాకు పశుధ మహారాజు యొక్క జీవితం గురించి మాకు తెలియాలి. ఆయన ఎలా జన్మించాడు, ఎలా ఎదిగాడు, తన కార్యాలన్నీ ఎలా ఉన్నాయి, తన మరణం ఎలా వచ్చింది, ఇవన్నీ వాళ్ళు ఫస్ట్ అడిగారు కదా. అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? దాంట్లో అన్ని మాకు చెప్పొద్దు, కృష్ణుడికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో కృష్ణుడికి సంబంధించిన ఆ విషయాలు మాత్రం మాకు చెప్పండి. ఇంకా అంత మిగతా మధ్యలో ఉన్న ఈ సోదంతా మాకు వద్దు. ఇంక మిగతాది మాకు కృష్ణుడు ఇన్వాల్వ్ అయిన విషయాలు, కృష్ణుడి ప్రభావం ఉన్నటువంటి ఆ సంఘటనలు అవి మాకు వివరించమన్నాడు. సుత గోస్వామి ఆ సంఘటనల్ని కృష్ణుడికి ముడిపెడుతూ చెప్తున్నాడు. అందుకే ఇప్పుడు ఏమన్నాడంటే పరీక్షిత్ మహారాజు సంబంధంలో ఉన్న కృష్ణ కథ నాకు తెలిసినంత వరకు నేను ఇప్పుడు నీకు వివరించేశాను. కాబట్టి నిజంగా జీవితంలో పరిపూర్ణత కోరుకునే వారు ఎవరైనా ఉన్నారంటే నాకు పరిపూర్ణంగా ఉండాలి, నేను అంతిమంగా చనిపోయేటప్పుడు ఎస్ నేను హ్యాపీగా ఇంక నేను వెళ్ళిపోవచ్చు, చాలా తృప్తికరంగా ఉంది నా జీవితం,
నేను చేయగలిగినంత వరకు నేను చేశాను. మనకు శక్తి ఉన్నంత వరకు వాళ్ళకి వాళ్ళ బాగోగులు కావచ్చు, వాళ్ళు హ్యాపీగా ఉండాలని నేను కష్టపడ్డాను. అంతిమంగా అలాంటి ఒక తృప్తి మనకు కావాలి అనుకుంటే మాత్రం వినమ్రంగా కృష్ణ కథను మనం శ్రవణం చేయాలి. వినమ్రంగా మనం కృష్ణ కథని శ్రవణం చేయాలి. సో కృష్ణ కథకి కానీ మనం దూరం అయితే, అందుకే మనం నిరంతరం భగవద్గీత క్లాసెస్ కావచ్చు, హృదయ సామృతం క్లాసెస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు భాగవతాన్ని వీలైనంత వరకు రోజు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ కృష్ణ కథకి కానీ మనం కానీ దూరం అయితే మాత్రం వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడు పరిపూర్ణతకు రాలేరు వాళ్ళు. అందుకే మన పదే పదే మనం అభ్యర్థిస్తూ ఉంటాం అనమాట. దయచేసి క్లాసెస్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఆబ్సెంట్ అవ్వద్దు అని. క్లాసెస్ ఉన్నాం, అది కానీ మనం ఆబ్సెంట్ అయ్యాం అనుకోండి, ఇప్పుడు ఎట్లా అయితే మనం డిస్కస్ చేసాం చూసారా ఇందాక, అజ్ఞానంలో ఉన్న కారణంగా స్కై ల్యాబ్ పడుతుందనే భయంలో ఓ, మనం ముందు మాంసం బాగా తినాలి, ఇవన్నీ మనం బాగా అనుభవించాలి అన్న ఏ అయితే అజ్ఞానంలో మనం మరణం వస్తే ఏం చేయాలో మనకు తెలియదు, మనం దేనికి సిద్ధం అవ్వాలో మనకు తెలియదు. అట్లానే కృష్ణజ్ఞత కానీ మనం కానీ దూరం అయ్యాం అనుకోండి, ఓకేనా, మనకి భక్తిలో ఉండాలన్న ఉత్సాహం ఉండదు. మనం లక్ష్యం మన లక్ష్యం చేరే వరకు మనకి అంత ఓపిక ఉండదు. మనకి నమ్మకం కూడా క్రమేణా మనకు కోల్పోతుంటాం. నమ్మకాన్ని కూడా, అంటే ఉత్సాహం, నిశ్చయ, ధైర్య, తత్తత్ కర్మ ప్రవర్తన. కృష్ణుడు చెప్పినట్టుగా మనం జీవితంలో మన కార్యాలు చేయకుండా కానీ ఉన్నట్లయితే, అండ్ మన భక్తుల సాంగత్యంలో కానీ రాకుండా కానీ ఉన్నట్లయితే, సంగత్యాగం అంటే భక్తులో లేనటువంటి వాళ్ళని వదిలేయాలి. తర్వాత సతోవృత్తే అంటే ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో, మహాత్ముల యొక్క అడుగుజాడల్లో మనం నడవకపోతే మన భక్తి క్రమక్రమంగా క్షీణించిపోతుంది అనమాట. మన భక్తి నాశనం అయిపోతుంది. అవన్నీ మనకు ఉండాలి అంటే భక్తుల సంగతిలో కృష్ణ కథ మనం మిస్ కాకూడదు. మహా అంటే వారంలో మనం ఇవ్వబోయేది ఒక 2 గంటలు. ఏది, అది ఏ క్లాస్ అయినా సరే, మీరు హృదయ సామర్థ్యం అంటారా, లేకపోతే మీరు భగవద్గీత అంటారా, లేకపోతే భాగవతం అంటారా, మాక్సిమం మీరు రోజులో 1 గంట సేపు లేదా 1.5 గంట సేపు, లేదా వారానికి తీసుకుంటే 7 రోజుల్లో 7 1.5, అది మనం మిస్ అయ్యాము అని అంటే ఖచ్చితంగా మనం మళ్ళీ భక్తిలో మనం పతనం అవడం అనేది మనమే చూస్తాం. అని అప్పుడు మనం అంతిమంగా మన కృష్ణుడు మనం తలుచుకోలేము. ఇది సత్యం. అయితే కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, ఎటు చూసినా అంతిమంగా మనం జపం చేయాలి, ఎటు చూసినా మనం అంతిమంగా ఆ, మనం భగవద్గీత భాగవతం మనం చదవాలి, వినాలి, దానికి మనం భక్తుల సాంగత్యంలోకి పోవాల్సిన అవసరం ఏముంది, మన వ్యాపారాలు చూసుకుందాము, అదే మన ఉద్యోగాలు చూసుకుందాం, మన కుటుంబంలో చూసుకుందాం, అవి చూసుకుందాం, ఇవి చూసుకుందాం, ఎలాగో మనకు అంతిమంగా విషయం తెలిసిందే. ఇక్కడ చాలా మందికి విషయం చాలా బాగా తెలుసు అన్నమాట, చాలా బాగా తెలుసు, అయినా కూడా వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేయలేరు. జ్ఞానం చాలా మంది దగ్గర ఉంది. ఇక్కడ చాలా మంది తెలుసు తెల్లవారుజామున లేస్తే మంచిదని చాలా మంది తెలుసు, కానీ ఎందుకు మార్నింగ్ లేయలేకపోతున్నారు అప్పుడు. ఇప్పుడు బయట ప్రపంచం చాలా మందికి తెలుసు, ఇది మందు కొట్టకూడదు అని తెలుసు, మరి ఎందుకు కొడుతున్నారు? డాక్టర్లు, ఇంజనీర్లు అంత బాగా చదువుకున్న వాళ్ళే కదా అంతా. జ్ఞానం అందరి దగ్గర ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేయడానికి మనకి భక్తుల సాంగత్యంలో కృష్ణ కథ మనం మిస్ అయితే మాత్రం, కృష్ణ కథ మనం వినకపోతే, ప్రాక్టీస్ లోకి రానంత వరకు మనం ఇంకా భక్తి స్టార్ట్ చేయలేదని అర్థం. సో మన కృష్ణ కథకి కానీ దూరం అయ్యారు అని అంటే, మనం భక్తిని ఎప్పుడు మనం సీరియస్ గా తీసుకోము. మన భక్తిని సీరియస్ గా తీసుకోకపోతే ఖచ్చితంగా మనం అంతిమంగా
మీరు రోజు 16 మాలు చేస్తూ ఉండొచ్చు కూడా. కానీ అది దాంట్లో సీరియస్నెస్ కానీ లేకపోతే మనసేమైనా కృష్ణుడు గుర్తురానికి అవకాశం లేదు. అది సీరియస్ గా తీసుకోవాలి అంటే మిస్ మిస్ కాకుండా కృష్ణ కథ వింటూ ఉండాలి. వినిన దాన్ని ఆచరణలో పెట్టడానికి భక్తుల సాంగత్యం కావాలి, భక్తుల యొక్క ప్రేరణ కావాలి మనకి. ఆ తర్వాత మన ప్రాక్టీస్ లోకి వెళ్తాము. ఆ తర్వాత వచ్చే ఒడిదొడుకులు ఏవైతే వస్తుంటాయి మన జీవితంలో, ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. మరి ఆ ఒడిదొడుకుల్లో కూడా మనం కంటిన్యూ చేయాలి అంటే భక్తులకు అనుగ్రహం లేకపోతే మనం ముందుకు పోలేము అసలు. సో ఎందుకు డిస్కషన్ అంటే జీవితంలో పరిపూర్ణత కోరుకునే వాళ్ళు నిజంగా సీరియస్ గా ఉంటే నా లైఫ్ అల్టిమేట్ నేను తృప్తిగా నేను చనిపోవాలి అని అనుకుంటే మాత్రం వినమ్రంగా కృష్ణ కథను మనం శ్రవణం చేయాలి. వినమ్రంగా, నిజంగా నాకు అదృష్టం అని భావించాలి. కృష్ణ కథ వినడానికి నేను ఎంత అదృష్టం అని భావించాలి. అదేదో ఒక భారం లాగా, ఒక డ్యూటీ లాగా మనం ఫీల్ కాకూడదు. అప్పుడే మనము నిజంగా మనము బాగుంటాము, మన మీద ఆధారపడి మన కుటుంబం కూడా బాగుంటుంది. అంతేగాని ఇవన్నీ మనకు తెలుసు, పోతే ఇవే చెప్తారు మనకి అక్కడ, ఇంతకంటే ఇంకేముంది అని. అది కూడా ఒక రకమైన మాయ అన్నమాట. మనం రాలేకపోవడం కూడా, మనం వినలేకపోవడం కూడా ఒక విధమైన మాయ అది. అది కూడా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టి ఇప్పుడు మనం చెప్తారు, ఇప్పుడు యాక్చువల్గా చెప్తారన్నమాట. అది రేపు చూస్తాం మనం. ఎవరైతే సౌనకాది ఋషులు ఎవరైతే నిజంగా యజ్ఞం చేయడానికి వచ్చారో, అది కూడా ఎన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు యజ్ఞం చేయడానికి వచ్చారు వాళ్ళు నైమిషారణ్యాన్ని, ఈ సౌనకాది ఋషులంతా. కానీ వాళ్ళు చేస్తున్న క్రమంలో సూత గోస్వామి అక్కడ రావడం గమనించి ఆయనకి ఆసనం ఇచ్చి కృష్ణ కథ చెప్పమన్నారు. అంటే ఆ భాగవతం గురించి చెప్పమని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అంటారు, ఇప్పుడు రేపు క్లాస్ మనం చూస్తాం అనమాట. వాళ్ళు అంటారు, నిజంగా మీరు రావడం వల్ల ఇప్పుడు ఈ ఈ పరిస్థితిలో మేము ఇంత విషయాన్ని మేము తెలుసుకున్నాము, ఇంత జ్ఞానాన్ని మేము పొందాము. లేకపోతే కృష్ణ కథ యొక్క మాధుర్యాన్ని, కృష్ణ కథలో ఉన్నటువంటి ఆ అంతిమ జ్ఞానాన్ని మేము యజ్ఞాల రూపంలో మేము టైం వేస్ట్ చేసుకునే వాళ్ళం. మేము అసలైనటువంటి విషయం కృష్ణ కథలో ఉంది, కృష్ణుడు కథ శ్రవణంలో ఉంది అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించి వాళ్ళ యజ్ఞం పక్కన పెట్టేస్తారు. వాళ్ళు ఇప్పుడు యజ్ఞం పక్కన పెట్టి ప్రస్తుతానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, కృష్ణ కథలో నిమగ్నం అవడం ప్రారంభిస్తున్నారు. ఆతృత కనబరుస్తారు అనమాట వాళ్ళు. మనకి యజ్ఞం ముఖ్యమా, కృష్ణ కథ ముఖ్యం అంటే కృష్ణ కథే ముఖ్యం అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా కృష్ణ గురించి వాళ్ళు వినడంలో వాళ్ళు పూర్తిగా నిమగ్నం అవుతారు వాళ్ళు. అంటే ఇక్కడ ప్రపంచంలో చాలా జరుగుతుంటాయి, వేదాధ్యానం జరుగుతుంటుంది, దానాలు జరుగుతాయి, తపస్సులు జరుగుతాయి, ఆ తర్వాత యోగాసనాలు, అష్టాంగ యోగ పద్ధతులు జరుగుతూ ఉంటాయి, సిద్ధులు పొందే వాళ్ళు సిద్ధులు పొందుతూ ఉంటారు. ఇక్కడ చాలా జరుగుతుంటాయి ఇక్కడ. కానీ ఏది కృష్ణ కథకి సమానం కాదు, కృష్ణ భక్తికి సమానం కాదనమాట. సో ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనకి ఎప్పుడు అవకాశం వచ్చినా సరే మనం కృష్ణ కథని వినేదానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. దాని తగినట్టుగా మన జీవితాన్ని మనం ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ప్రతిరోజు మనం ప్లాన్ చేసుకోవాలి, జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. కృష్ణుడికి దగ్గరగా ఉండేలాగా మనం మనం మన జీవితాన్ని మలుచుకోవాలి మనం. సో కాబట్టి మిగిలిన మనం రేపు క్లాస్ లో చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, गौर प्रेम हरि हरि।